శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాలవ్య యోగం, చతుర్గ్రహ కూటమి, అలాగే త్రిగ్రహ యోగం, అలాగే ఉన్నటువంటి రుచక యోగం, శని చండాల యోగం, గురు తిరోగమనం. సో ఎందుకు స్పెసిఫిక్గా మనం నవంబర్ 18 నుంచి ఈ డిసెంబర్ 17 వరకే మనం తీసుకున్నామంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఉన్న గురువు 2వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. ఇదే గురు తిరోగమనం కింద మనం పరిగణలోకి తీసుకుంటాం. ఎప్పుడూ కూడా గురువు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఫినాన్షియల్ స్టేటస్ని మంచి సెట్ చేసి వెళ్తాడు అనమాట. తృతీయ స్థానంలో ఉన్న గురువు మీ మంచి మాట చెల్లేట్టుగా చేస్తాడు, కమ్యూనికేషన్ బాగా ఉండేటట్టుగా చేస్తాడు, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో మంచి అనుబంధాన్ని ఎంచుకునేటట్టుగా చేస్తాడు. అదే 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకున్నటువంటి తల్లికి సంబంధించి తండ్రికి సంబంధించి ఏవైనా ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళకు సంబంధించిన పనులు పెండింగ్లో వెళ్ళడం కానీ ఇలాంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే షష్టమ స్థానం నందు మాలవ్య యోగం అనేటువంటిది సప్తమంలోకి ప్రవేశిస్తూ ఉంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మిమ్మల్ని కాస్త డిసిప్లిన్డ్గా ఉంచుతూనే మీ యొక్క భార్య లేకుంటే మీ భర్త వలన మీకు ఏదైనా యోగించే విధముగా ఈ యొక్క రుచకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అయితే సప్తమంలో ఈ యొక్క శుక్రుడు ప్రవేశించినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు కూడా జరగవచ్చు. ఎందుకంటే కుజుడికి శుక్రుడికి అంతగా పడదు కూడా. కుజుడు ఎప్పుడు కూడా బృహస్పతిగా ఉన్నటువంటి గురుస్వరూపాన్ని ఇష్టపడతాడు తప్ప భార్గవుడిగా ఉన్నటువంటి శుక్రుడిగా ఉన్నటువంటి గురువును ఇష్టపడడు. దానివలన కాస్త భేదం అంటే థాట్ ఆఫ్ థింకింగ్ అనేటువంటిది, అభిప్రాయ భేదాలు అనేటువంటివి భార్యాభర్తల మధ్యలో రావచ్చు. సో ఎవరైనా సరే విశేషంగా మీకు సంబంధించి మీ వివాహ సంబంధితమైన విషయాలు కానీ ఏవైనా సరే ఒక కుటుంబం మరో కుటుంబానికి ఉండేటువంటి రిలేషన్షిప్కి సంబంధించిన విషయానికి వెళ్ళేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు ఇక్కడికి వచ్చేసి అంటే నవంబర్ ఎండింగ్ వరకు వచ్చేస్తాడు, ఆ తర్వాత కనుక మీరు వెళ్ళడం వలన సంబంధాలు సెట్ అవుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, కానీ విపరీతమైనటువంటి కలత్ర దోషంల వల్ల ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకంలో కలత్ర దోషం ఉందో లేదో చెక్ చేయించుకోండి. ఒకవేళ జాతకంలో కలత్ర దోషం అనేది లేకుంటే హ్యాపీ, కానీ కలత్ర దోషం ఉంటే వివాహం విచ్ఛిన్నం అవ్వడము, డైవర్స్ అవ్వడము, భార్యాభర్తలు ఎవరో ఒకరు వియోగం అవ్వడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి జాతకంలో షష్టాష్టకాలు కానీ ఈ యొక్క కలత్ర దోషాలు కానీ మాంగళ్య దోషాలు కానీ విశేషంగా చూసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ముందు రాశులలో కూడా సూర్యుడు, బుధుడు, అలాగే కుజుడు, అలాగే శుక్రుడు ఇప్పుడు వస్తున్నాడు. మరి వీళ్ళ గురించి మాట్లాడట్లేదు అంటున్నారు కదా, ఖచ్చితంగా మాట్లాడాలి మనం. ఎందుకంటే 4 గ్రహాలు ఒక ఇంట్లో ఉన్నాయనుకోండి. ఉదాహరణకు ఒక 4 దేశాల ప్రెసిడెంట్లు ఒకటే ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో ఒక దేశం ఇంకో దేశంకి పడకుంటే ఎలా ఉంటుంది? కాస్త హీట్గా ఉంటుంది కదా. అంతెందుకండి, ఏదైనా ఒక పెద్ద మనుషుల్లో మాట్లాడేటప్పుడు ఏదైనా పంచాయతీకి వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా ఏంటంటే ఒకరి అభిప్రాయం పడదు, నచ్చదు అందరికీ, కానీ మిగిలిన ముగ్గురిది నచ్చుతప్పుడు ఈ 4వ వ్యక్తి ఏం చేస్తాడు? విపరీతమైన కోపం చూపిస్తాడు. అలాంటి పరిస్థితులే జరగవచ్చు. ఇక్కడ ఎవరి మాట నెగ్గదు అంటే శుక్రుడి మాట నెగ్గదు. ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడికి వస్తాడో, అందుకే శుక్రుడు ఎక్కువసేపు ఉండట్లా. ఈ డిసెంబర్ 7 నుంచి 9 ఆ 3-4 రోజులు ఉంటున్నాడు. ఆ 3-4 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడి నుంచి మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోతాడో ఆ తర్వాత నుంచి విశేషమైనటువంటి సత్ఫలితాలు లాభిస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఏకాదశ స్థానంలో శని, దశమ స్థానంలో రాహు లాభానికి సంబంధించినటువంటి వాడు కాదు. లాభస్థానంలో ఉంటే ఏమవుతుంది? వచ్చేటువంటి లాభం రాదు. మరి ఇప్పుడు 11వ స్థానంలో ద్వితీయ లాభస్థానంలో ఉన్న శని చండాల యోగము. సో ఎటు తిరిగి వృషభ రాశి వారికి కాస్త గడ్డు కాలమే. ఇది ఆదాయపరంగా
అంటే ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకండి, వేరే జాబ్ రాకుండా జాబ్ మారకండి. ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎగ్జామ్కి అప్పుడే అటెంప్ట్ చేయకండి, వీలైతే ఇంకా ప్రిపేర్ అవ్వండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నెలాఖరులోపు వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసి కన్ఫర్మ్ చేసుకోండి. లేదా మధ్యలో ఉన్నటువంటి ఆ వారం 10 రోజుల్లో విపరీతమైన గొడవలు కావచ్చు. ఇంకా ఎవరైనా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బాలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు దయచేసి దూర ప్రాంతాలు ప్రయాణం పెట్టుకోకండి. ఎందుకంటే ఉన్నటువంటి ఇన్ని సమస్యలు గ్రహస్థితిలో గోచారంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ఏజ్ వాళ్ళు, బాలింతలు, గర్భవతులు, చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్స్లో ఇబ్బంది పడతారు. అట్టి పరిస్థితుల్లో చేయకండి. ఒక గురువుగా ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్న వారిగా నేను చెప్పేటువంటి విషయం, ఆ తర్వాత కవి మీ ఇష్టము. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో ఇన్ కేస్ మీ జాతకంలో మీకు పర్సనల్గా చాలా బాగుంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే మన జాతకం ఇంకా బాగా విశ్లేషణగా 60-70 పేజీల్లో ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. వాస్తవంగా జాతకంలో ఎన్నో రకాలైన భావచక్రాల గురించి, దశాంత దశల గురించి, వివాహం గురించి, వృత్తి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది మీతోని. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 ముళ్ళ 21. రాహుకేతులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం, లేదా మనకు ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు. ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్దో పేపర్తో కాదండి, ఆకువే డొప్పలు ఉంటాయి, దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటుంది, నెయ్యితో చేసినటువంటి దీపం, దాని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమః లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి, గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే, దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప కొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు, సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు, సూర్యుడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర బుధుడు ఉంటాడు.
అదే సూర్యుడికి ఎడమవైపు 3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అన్న ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు. ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు గాను కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినపప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాతకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరు వద్దన్నారు? మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊర్లోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మీరు వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా? నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ కందులు ఉంటాయి, అక్కడ గోధుమలు ఉంటాయి, అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.